మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి పుష్కర భక్తులతో పోటెత్తింది. రాఖీ పౌర్ణమి కావడంతో నలుమూలల నుంచి భారీగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకుని పునీతులవుతున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. జిల్లాలో కొనసాగుతున్న పుష్కరాలపై మా ప్రతినిధి నరేంద్రచారి మరిన్ని వివరాలు అందిస్తారు. బీచుపల్లి నుంచి మహబూబ్నగర్ జిల్లాలో పుష్కర ఘాట్ల వద్ద భక్తులు యథావిధిగా కొనసాగుతూ ఉంది. భక్తుల తాగిడితో మహబూబ్నగర్ జిల్లాలో అన్ని పుష్కర ఘాట్లన్నీ కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నాం బీచుపల్లి పుష్కర ఘాట్ వద్ద భక్తులు జన సందోషంగా మారిపోయిన దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు రాఖీ పౌర్ణమి కావడంతో సెలవు దినం ఉన్న నేపథ్యంలో రాఖీ పౌర్ణమి జరుపుకొని అనంతరం పుష్కర ఘాట్ల వద్దకు భక్తులు బారు తిరిగారు. అయితే ఉదయం నుంచి కొంత మందకొడిగా ప్రారంభమైన భక్తుల రద్దీ క్రమేణా పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం తర్వాత ఒక కుంభమేళాన్ని తలపించే మినీ కుంభమేళాన్ని తలపించే విధంగా ఇక్కడ పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సందోహం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే బీచుపల్లి రంగాపూర్ ఘాట్ల వద్ద భారీ స్థాయిలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు భక్తులు బాధ్యత. రంగాపూర్ ఘాట్ వద్ద సినీ నటుడు రామ్ చరణ్ చిరంజీవి తన రామ్ చరణ్ భార్య రూపానసన ఇప్పుడు అక్కడ వచ్చి పుణ్య ప్రదానం చేసిన పరిస్థితి ఉంది. అలాగే సోమశిల ఘాట్ వద్ద కూడా ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ కూడా ఇప్పుడే పుష్కర స్నానం ఆచరించి పుణ్య ప్రదానాలు చేయడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాము? మాది మామనాడు డిస్ట్రిక్ట్. ఎట్లా ఉంది పుష్కర? ఇక్కడ చాలా వైభవంగా ఉంది. ప్రజలు కూడా అధిక సంఖ్యలో వచ్చేసారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్ని చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం వచ్చారు? ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఇంతకు ముందు రానందుకు మిస్ అయ్యాను అనిపిస్తుంది. ఇక్కడ రావడం వల్ల నీకేమనిపిస్తుంది? చాలా బాగుంది అనిపిస్తుంది. మంది కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. చూసా పుష్కరాలు ఇలా ఉంటాయని ఇప్పుడు తెలుసా నీకు? ఫస్ట్ టైం టీవీలో చూడడమే కానీ ఇప్పుడు చూడలేదు. ఇప్పుడే ఫస్ట్ చూడడం. చాలా హ్యాపీగా ఉంది. సంతోషం. రాఖీ పౌర్ణమి రోజు ఇక్కడ రావడం వల్ల మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తుంది? పుణ్యం కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. గుడికాడికి కూడా రావడం, పూజ చేసుకోవడం. ఇది మొత్తం చూసుకుంటే మహిళ రాఖీ పౌర్ణమి రోజు పుష్కర స్నానాలు ఆచరించడం ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉన్నారు. ఈ పుష్కర స్నానాలు ఆచరించడం అది కూడా రాఖీ పౌర్ణమి రోజు కృష్ణవేణమ్మ ఒడిలో పుష్కర స్నానాలు చేయడం ఒక రకంగా వరంగా వాళ్ళు భావించడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓ2 స్టూడియో. కృష్ణా పుష్కర